హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. వన్ డే గ్యాప్తో వీడియో అప్లోడ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. అండ్ సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు అంటే యూజువల్గా మనం చెప్తూ ఉంటాం, అదృష్ట దేవత వచ్చి బెల్ కొడితే అది సైకిల్ అనుకొని సైడ్ ఇచ్చేసి పంపించేసామంట. అట్లా కొన్ని అవకాశాలను మనం చేజార్చుకుంటూ ఉంటాం. ద సేమ్ సిచ్యువేషన్ అగైన్ కమింగ్ టు హైదరాబాద్ ఓల్డ్ సిటీ. పర్టికులర్గా మెట్రో రైలుకి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఓల్డ్ సిటీని కూడా కలపాలని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఏకఛత్రాధిపత్యాన్ని కలిగి ఉన్న పార్టీ చెప్పింది సీఎంకి. సో సీఎం కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు. తర్వాత ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కారిడార్ని ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫైనింగ్ టు ఫలక్నుమా, అంటే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు కాకుండా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి చాంద్రాయణగుట్ట దాకా తీసుకెళ్లి 7.5 కిలోమీటర్లు ఓల్డ్ సిటీకి కూడా రావాలి మెట్రో అని చెప్పి ఆయన ఒక ప్రణాళిక రచించారు. ప్లాన్ రెడీ అయింది, డిపిఆర్ రెడీ అయింది, డిపిఆర్ వయబిలిటీ కూడా అయ్యింది. వయబిలిటీ మీన్స్ ఫైనాన్షియల్గా అది వయబుల్ అనేది, ఎందుకంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ తిరగడము కావచ్చు, అదే రకంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ కావచ్చు, ఇవన్నింటి కారణంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నింటి కారణంగా ఆ ఓల్డ్ సిటీ మెట్రో కూడా వయబుల్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈ టైంలో ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్లే మాకు మెట్రో వద్దు మొర్రో అనే పరిస్థితి లేటెస్ట్గా జనరేట్ అవుతుంది, విచ్ ఈస్ అన్ఫార్చునేట్. అఫ్ కోర్స్ అంటే అది కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, మనం ఎక్స్ట్రా కామెంట్ చేస్తే కూడా అది ఎవరికెక్కడ రాంగ్ రూట్లో, నేను అంత నిజం చెప్తున్నా కూడా కొంతమందికి రాంగ్గా తీసుకుంటారు. అలాంటప్పుడు ఇది ఇంకా సెన్సిటివ్ ఇష్యూ. నేను చెప్తున్నాను, చాలా చోట్ల ఈ నేరో రోడ్స్ ఉన్నాయి. దారుల్ షిఫా నుంచి మీరాలం మండి మధ్య దగ్గర ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో నేరో ఏరియా ఉంది. అక్కడ గనక మీరు రోడ్ ఎక్స్పాన్షన్ చేసి పిల్లర్లు వేయడానికి, మెట్రో పిల్లర్లు వేయడానికి ప్రయత్నం చేస్తే వేలాది మంది రోడ్డున పడతారు. అట్ ద సేమ్ టైం రకరకాల ప్రార్థనా మందిరాలు, ప్రార్థనా స్థలాలు, వాటికి సంబంధించి కూడా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ రూట్లో వద్దు, వేరే ఆల్టర్నేట్ మార్గాలను చూడమని ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ డిమాండ్ మొదలయ్యింది. సో దీనికి ఏంటి కారణం అంటే దక్కన్ హెరిటేజ్ అండ్ రిలీజియస్ ప్రొటెక్షన్ సొసైటీ అని ఏర్పడింది. దక్కన్ హెరిటేజ్ అండ్ రిలీజియస్ ప్రొటెక్షన్ సొసైటీ, an organization formed by the residents and other stakeholders on the road, demanded change of route for the metro rail as the road is immense religious significance for Shias, a notable sect of Islam Hyderabad is home to. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ రిప్రజెంటేటివ్స్ అంతా వెళ్ళి మెట్రో ఎండీని అది కలిసి రూట్ను మార్చాలని చెప్పి అడుగుతున్నారు. దీనికి కారణం కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అంటే ఒకటి, ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా కొంత ఆ స్థానికులకు ఇబ్బంది కలగక మానదు. ఇప్పుడు రోడ్ వేయడానికి చేయాలి, మరి ఆ పక్కనున్న కట్టడాలు తీయకుండా రోడ్ వేయడం చేయలేం కదా, కొత్త రోడ్లు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ ఖాన్పేట దాకా ఒక 15-16 కిలోమీటర్స్ స్ట్రెచ్ 300 ఫీట్ రోడ్ వేస్తున్నారు. అఫ్ కోర్స్ అది అక్కడ నుంచి కొనసాగి త్రిబులార్ దాకా వెళుతుంది అనుకోండి, త్రిబులార్ దాకా మాల్కి అమన్గల్కు మధ్య త్రిబులార్ కనెక్ట్ అవుతుంది అనుకోండి. కానీ ప్రస్తుతానికి ప్లాన్ చేస్తున్నది మీర్ ఖాన్పేట వరకు. సో ఆ మధ్యలో వెంచర్లు ఉన్నా, అడవి ప్రాంతం ఉన్నా, రెసిడెన్షియల్ ఏరియా ఉన్నా, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా, ఏది ఉన్నా వదలకుండా 300 ఫీట్ రోడ్కి తీసేసుకున్నారు. ఈవెన్ హెచ్ఎండిఏ ప్లాట్లు ఉంటే హెచ్ఎండిఏ వెంచర్లలో ప్లాట్లు కూడా తీసుకున్నారు. సో రోడ్ల కోసం తీసుకుంటారు, బట్ ప్రాజెక్టుల కోసం అనేది సమ్ రెస్ట్రిక్షన్, ఏమంటారు దాన్ని, ప్రొటెస్ట్స్ ఇట్లాంటివి ఎదురవుతాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే వస్తుంది. ద సొసైటీ హ్యాస్ అడ్రస్డ్ ఏ లెటర్ టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ మెట్రో రైల్ ఇన్ విచ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ బిల్డింగ్స్ అండ్ పెర్సింట్స్ that are likely to be affected by the construction including 33 దర్గాస్, 33 దర్గాలు, 10 చిల్లాస్, 10 చిల్లాలు, 21 మార్క్స్, 21 మసీదులు, 12 టెంపుల్స్, 12 టెంపుల్స్, అదే రకంగా 12 అషూర్ ఖానాస్, ఇవి దెబ్బతింటాయని పురానీ హవేలీ అండ్ మీర్ కా దైరా విచ్ ఆర్ ప్రొటెక్టెడ్ law as a heritage and protected persistence to or among the affected properties, the letter said. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు మనం అభివృద్ధిని అడ్డుకుంటున్నారనాలా, లేకపోతే వాళ్ళ ఆ లోకాలిటీ ఉన్న దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనాలా, లేకపోతే రిలీజియస్ వాటి కోసం తాపత్రయపడుతున్నారనాలా? దీన్ని ఎట్లా నిర్వచించాలనేది ఎవరికి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటాయి. కొంతమంది అభివృద్ధి నిరోధకులు కనవచ్చు, లేదు కొంతమంది వాళ్ళ హెరిటేజ్ని, అంటే చారిత్రక సంపదను, కట్టడాలను కాపాడుకునే ప్రయత్నం అనొచ్చు. అంటే పాజిటివ్గా చూసేవాళ్ళు అలా అంటారు, నెగిటివ్గా చూసేవాళ్ళు ఇలా అంటారు. ఏదేమైనా మెట్రో రైలు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కంపుకుంటున్న పరిస్థితి. నిజానికి మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్కి సంబంధించిన చర్చ జరుగుతుంది.
దీంట్లో మేజర్ పోర్షన్ ఏంటంటే ఓవరాల్గా సెకండ్ ఫేజ్లో 76 కిలోమీటర్లు అనుకుంటే 76.4 కిలోమీటర్లు అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్ట్. సో నేను 76నే రెఫర్ చేస్తాను. సో 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో తీసుకుంటే దీంట్లో 36 కిలోమీటర్లు అత్యంత కీలకమైనది మనకు నాగోల్, ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, డిఆర్డిఓ నుంచి ఔషధ్ ఓఐసీ హాస్పిటల్ నుంచి చంద్రాయనగుట్ట తర్వాత ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. ఇది 36 కిలోమీటర్ స్ట్రెచ్, 36.6 అనుకుంటా. సో ఇది చాలా మేజర్ పార్ట్, ఇది జరుగుతుంది. మళ్ళీ ఈ రూట్లో కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే చాంద్రాయనగుట్ట ఏరియాలో కూడా మళ్ళీ కొంత హెరిటేజ్ అవి ఉంటాయి. మరి దాన్ని ఎట్లా చేస్తారు? కాకపోతే లక్ ఏంటంటే అక్కడ రోడ్డు చాలా వెడల్పు కాబట్టి దాన్ని ఏదో రకంగా రెక్టిఫై చేస్తారనుకుంటాడు. రోడ్డు మధ్య పిల్లర్లు వేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేస్తారనుకుంటారు, ఎందుకంటే అదంతా ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధికి వస్తుంది, దగ్గర 200 ఫీట్ రోడ్ అది, కాబట్టి అంత ఇబ్బందులు రాకపోవచ్చు. బట్ ఈ ఓల్డ్ సిటీ నుంచి మాత్రం మనకు తెలుసు, హిస్టారికల్ హైదరాబాద్ 450 సంవత్సరాల చరిత్ర, 450 కాదనుకోండి, 435 సంవత్సరాలు అనుకోండి, దగ్గర సంవత్సరాల చరిత్ర. అది కంజెస్టెడే ఉన్నాయి. ఆ రోజుల్లో ఇరుకైన రోడ్లు ఉండేవి, దానికి తోడు ప్రార్థనా స్థలాలు, మందిరాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు వాటిని కూల్చొద్దు, హెరిటేజ్ని కాపాడాలని డిమాండ్. దాంతోపాటు దీంట్లో ఇంకొక లాజిక్ కూడా ఏముందంటే స్ట్రీట్ వెండర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటారని కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ లాస్ ఆఫ్ లైవ్లీవుడ్ ఫర్ అబౌట్ 2,200 స్మాల్ బిజినెస్ మెన్ అండ్ అబౌట్ 100 హౌసెస్ విచ్ వుడ్ బి డెమాలిష్డ్. సో ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఒకటే దారి కనిపిస్తుంది, మన ఓల్డ్ ఢిల్లీలో కనుక వేసినట్టు అండర్ గ్రౌండ్ మెట్రో వేయడమే ఇప్పుడు శ్రేయస్కరమేమో. మరి ఇది పాసిబులా? మూసీ దగ్గర ఇప్పుడున్న ఎంజీబీఎస్ నుంచి కిందికి తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ అండర్ గ్రౌండ్లో తీసుకెళ్తే అసలు ఏ తలనొప్పి ఉండదు ఇక. కానీ ప్రాజెక్టు దశాబ్దంలో పూర్తవుతుందా, ఒక శతాబ్ద కాలం పడుతుందో తెలియదు. సో కొన్ని కావాలి అంటే కొన్ని కాంప్రమైజ్ కావాలి, బట్ కుచ్ పానా హితో కుచ్ దేనా అన్నట్టుగా ఏదన్నా సాధించుకోవాలి అంటే ఏదన్నా కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదించాలి అంటే మన కాలాన్ని పనంగా పెట్టాలి, శ్రమను పరంగా పెట్టాలి. కాలాన్ని కోల్పోతే కాలాన్ని పరంగా పెడితేనే మనం 4 రూపాయలు సంపాదించగలం, అది పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ మెట్రో రైల్ రావాలని సేమ్ ఓల్డ్ సిటీ ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున ట్రావెలింగ్ చేస్తుంటారు, చూస్తుంటాం మనం. సో అట్లాంటప్పుడు రావాలి అన్నప్పుడు మరి ఇవన్నీ ఎలా, వీటిని ఎట్లా అవాయిడ్ చేయడం? సరే, ఇప్పుడు ఆ సొసైటీ ఏం చెప్తుందంటే ఆల్టర్నేట్ రూట్స్ చూడమంటుంది. మరి ఆల్టర్నేట్ రూట్స్ నాకు తెలిసి ఎటు పోయినా ఆ ప్రాబ్లం ఉంటుంది. ఓల్డ్ సిటీని క్రాస్ చేయాలంటే ఏ రూట్లో చేసినా కూడా ఖచ్చితంగా చారిత్రక కట్టడాలన్నా ఉంటాయి, లేకపోతే రిలీజియస్ ప్లేసెస్ అన్నా ఉంటాయి, లేకపోతే స్మాల్ స్ట్రీట్ వెండర్స్ అన్నా ఉంటారు. ఇవి లేకుండా ఈ మూడింటిని అవాయిడ్ చేసి ఓల్డ్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది నాకు తెలిసి దాదాపు అసాధ్యం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఓల్డ్ సిటీకి సంబంధించి. ఆ చార్మినార్ చుట్టే రకరకాల పథకాలు అంటారు, దానికి టూరిజం స్పాట్ అంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ పోయినా ఎప్పుడు పోయినా అదే రద్దీ, అదే తిరగలేం, నడవలేం, ఏం చేయలేం, అంత దారుణంగా ఉంటుంది. ఏం చేయాలన్నా సాధ్యం కాదు. మరి అభివృద్ధి కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. ఎట్లా కుదురుతుంది అది? సో ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ మాత్రం కొద్దిగా నిరాశపరిచే అంశంలాగానే కనిపిస్తుంది. ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రో రైలును మరింత కాలం డిలే చేసే కార్యక్రమంగానే కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ గవర్నమెంట్ రియాక్ట్ అండ్ ఆల్టర్నేట్ రూట్ చూడమని చెప్పి ఆ సొసైటీ అడుగుతుంది. ఆల్టర్నేట్ రూట్ ఎలా చూస్తారు? ఈ మూడింటిని అవాయిడ్ చేసి, నేను ఇందాక చెప్పినట్టుగా అయితే ఆ మూడింటిని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ చూడడం అయితే ఓల్డ్ సిటీకి సాధ్యం కాదు. సరే, మిగతా రూట్లోనే పాసిబిలిటీ ఉంటుండొచ్చు, కానీ ఓల్డ్ సిటీకి మాత్రం సాధ్యం కాదు. మరి అట్లాంటప్పుడు సాధ్యం కాని డిమాండ్స్ వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ మెట్రో రైలు కావాలి అని అంటే అది దాంట్లో లెటర్లో చెప్తున్నారు, వీఆర్ నాట్ అపోజింగ్ మెట్రో ప్రాజెక్ట్ టు ఓల్డ్ సిటీ అని. మరి ఎట్లా అబ్జెక్షన్ చెప్పరు, ఇవన్నీ ఆంక్షలు ఎలా అనేది ఇప్పుడు మరి ఆ సొసైటీ ప్రతినిధులకే తెలియాలి, గవర్నమెంట్ ఇష్యూని ఎలా పరిష్కరిస్తుందో తెలియాలి. సేమ్ టైం ఆ ఏరియా మీద ఏకఛత్రాధిపత్యంగా ఉన్న పార్టీ కూడా ఈ విషయంలో ఆలోచించాలి, స్థానికులను కన్విన్స్ చేయాలి. సేమ్ టైం ప్రభుత్వం వైపు నుంచి కూడా సంప్రదింపులు జరపాలి. ఎవరైతే నష్టపోతున్నారో వారికి న్యాయం చేసే రకంగా న్యాయం చేస్తూనే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ఓల్డ్ సిటీ చాంద్రాయనగుట్ట వరకు నడపాల్సిన అవసరం ఉంది. బట్ హౌ చాకచక్యంగా ఈ ఇష్యూను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇది ఓవరాల్గా మెట్రో రైలుకు సంబంధించి ఇవాళ వచ్చిన అప్డేట్ మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం శ్రీశైలం హైవే, సాగర్ హైవేతో పాటు బెంగళూరు హైవే, విజయవాడ హైవే పైన ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫ్యూచర్ సిటీ దగ్గర కూడా మంచి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఫ్యూచర్ సిటీ పేరిట చాలా మంది జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీతో సంబంధం లేని ఏరియాలను చూపించి ప్లాట్లు అమ్ముతున్నారు. ఆ కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర అయితే అబ్బో దండం పెట్టాలి, కార్ ఆగితే చాలు ఈగలు డింగన వాలిపోతున్నాయి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా వాలిపోతున్నారు. కిటికీల్లోంచి వాళ్ళు చూపించే ఏరియాస్ లిటరల్ గా నందివనపర్తి, సింగారం ఆ రూట్ లో అసలు సంబంధం లేదు. ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేట, కురుమిద్ద, మేడిపల్లి ఈ రూట్లో వెళుతుంది ప్రస్తుతం ఉన్న ఫేజ్ లో. సరే ఫ్యూచర్ లో ఉండొచ్చు, బట్ ఈ 14,000 ఎకరాలను కంపెనీలకు ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత మిగతా వైపు విస్తరిస్తుంది. అటువైపు ల్యాండ్ ఏదో 8,000 ఎకరాలు అందుబాటులో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 3 ఊర్లు అంటే మీర్ఖాన్పేట నుంచి స్ట్రేట్ గా యాచారం రూట్లో వెళ్తుంటే సింగారం, నజదీక్ సింగారం అంటారు, తర్వాత నందివనపర్తి అంటారు. దానికి రైట్ సైడ్ ఏరియా కొంత ల్యాండ్ గుర్తించారు. బట్ ఈ 14,000 కంపెనీలకు ఇవ్వకుండా మళ్ళీ కొత్త ల్యాండ్ అక్విజిషన్కి అయితే పోదు. ఈ 14,000 కంపెనీలు ఇవ్వడానికి ఎంత లేదన్నా ఒక 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. సరే 2 ఏళ్ళు అనుకుందాం. 2 ఏళ్లలో వాళ్ళు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 4 ఏళ్ళు పెట్టుకోండి. అంటే ఈ 4 ఏళ్ళు అయిన తర్వాత అటువైపు ల్యాండ్ అక్విజిషన్ చేసి మళ్ళీ దాన్ని మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి, ఇప్పుడు నేనైతే ఏదైతే చూపిస్తున్నానో 13,973 ఎకరాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నేను చూపిస్తున్నానో, అలాంటిది అటువైపు ప్రిపేర్ చేసి ఆ తర్వాత కంపెనీలకు ఇవ్వడం స్టార్ట్ చేసి కంపెనీలు రావడానికి ఎంత లేదన్నా 8-9 ఏళ్ళు పడుతుంది. మరి అట్లాంటి అప్పుడు అక్కడికి వెళ్ళి 16,000, 18,000 పెట్టడం ఏమైనా తెలివైన పనే? పైగా అటువైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వదలాలి. ఒకసారి రోడ్డు చూడండి అటువైపు వెళ్ళి. సో ఎనీవే, ఫ్యూచర్ సిటీ మీద కొంతమంది చాలా ప్రపగండా చేస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్తో మిస్గైడ్ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్ సిటీకి సంబంధం లేకుండా మహేశ్వరం దగ్గర ఉన్న ప్రాజెక్టులకు కూడా దానికి ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ తగిలిస్తున్నారు. దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అడగండి. ఐ విల్ షో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, ఐ విల్ షో గవర్నమెంట్ ప్రూఫ్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఎవరైనా జెన్యూన్ పర్సన్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ప్లీజ్ టైం పాస్ చేసేవాళ్ళు, don't waste my time, don't waste your time too. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.